ఈ ఎదవ ఎన్నిసార్లు చెప్పినా తొందర రాడే. హలో, అరే ఎదవ మారవరా నువ్వు ఇంకా? వస్తున్నారా బాబు, నువ్వు పెట్టి. ఎప్పుడు టైంకి రాడు. ఈ అవసరంతో ఏంటో చూస్తున్నావు? చాలే బావా, నీలాగ్రీకి వేరున్నా ఏంటి? ఇప్పుడే నిద్ర లేచా. చాలు చాలు సరసాలు ఉప్పా. ఇంకేంటి బాబు విశేషాలు? నువ్వే చెప్పాలరా. ఏం చేస్తున్నావు హైదరాబాద్లో? ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ కోసం ట్రై చేసుకుంటూ మరో పక్క సినిమాల కోసం ప్రయత్నిస్తూ ఉంటా. సరే కదా, టీ తాదాం. ఓకే. ఏరా మనముడా, బాగుండావా? ఆపరా ఆపరా ఆపరా. బాగుండావా? బాగుండావరా? ఇప్పుడేనా రావటం? అవునే బామ్మ. ఏంది ఇప్పుడు వచ్చినావు చాలా రోజులకి? నీ పైన బెంగతో వచ్చేసానే. జమ్మడ. అరే రాము, ఏంటి అత్త? మొన్న మీ అమ్మ తీసుకెళ్ళిన సాంబార్ గిన్నె పట్రా. ఏంటి అత్త, మామూలు కొట్టడానికి ఇంట్లో గిన్నెలు లేవా? చాలు చాలులే పో అత్త. మరి నువ్వేం చేస్తున్నారా? ఏంటో పో బావా. ఏంట్రా అక్కడ గొడవ? అదే మన సూర్యగాడు ఉన్నాడుగా, ఆడు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాడంట. అదే ఆ పంచాయతీ. ఓ సరే పద టీ తాదాం. ఏంట్రా బావా, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ మాకు? ఏం లేదురా బావా, ఇప్పటివరకు ఎన్నో కథలు రాశాను. నీకు ప్రొడ్యూసర్ గారికి నచ్చట్లేదు. సో ఇప్పుడు ఒక కొత్త కథ రాశాను. ఆ కథ నీకు చెప్పి నీ ఒపీనియన్ తీసుకుని పెద్ద ఆయన్ని దర్శనం చేసుకెళ్దాని వచ్చాను. అయితే ఇంకెందుకు లేటు, మొదలెట్ట మరి. తొందర ఏంట్రా నీకు, ఆగు చెప్తాను కదా. అరే ఏదో ఒకటి చెప్పేసావు, నచ్చిందా లేదా? పర్లేదు బావా, ఇన్ని రోజులకు మంచి కథ చెప్పావు. అది చెప్పడానికి ఎంత నీకు అంత బలుపు? ఏదైతే ఏముంది, నీకు ఆ కథ నచ్చింది, ఇట్టి కొట్టంత ఆనందంగా ఉంది నాకు. అరే తొత్తరదవా, చెప్పేది విను. కథ బాగుంది కానీ ఒక చిన్న కరెక్షన్ అంతే. అదే అనుకుంటున్నా, ఇంకా ఏంటి ఫిట్టింగ్ పెట్టలేదా అని. అరే బావా, నీ ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారా? దీంతో స్టోరీ లైనింగే మారిపోతుంది. ఏంట్రా నేను చెప్పింది సరిపోయిందా నీకు? సరిపోవడం ఏంట్రా, ఈ లైన్తో కథ పడితే హిట్ పక్కా. సరే బావా. సర్లే బావా, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఓకే బావా. ఏంటి ఇటు చేస్తున్నాడే? హలో, ఏంట్రా బావా, ఏంటి విశేషాలు? అరే బావా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఆ రోజు ఆ కథలో ఆ లాజిక్ నువ్వు చెప్పకపోయింటే ఈ కథ కూడా రిజెక్ట్ అయ్యి ఉండేదిరా. ఏంట్రా నీ గోళ? మూవీ ఓకే అయిందిరా బావా. నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నా. అమ్మయ్యా పోనీలే. ఇంకా సినిమా నా మనవడు పుట్టే టైంకి స్టార్ట్ అవుతుందేమో అనుకున్నా. మొత్తానికి స్టార్ట్ చేసావు. సినిమా తీసి బాగా హిట్ కొట్టు. ఓకే మామ, నా మూవీ రిలీజ్ టైంకి వస్తాను. అలాగే బావా. హాయ్ రమేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా రమేష్. ఏంట్రా ఎప్పుడు లేనిది సమయానికి ముందే వచ్చేసావు, చెప్పరా? అరగంట అవుతుంది రమేష్. నేను చాలా మార్పు వచ్చిందిరా. నువ్వేనా ఇది? ఒకప్పుడంటే నువ్వు ఖాళీ, ఇప్పుడేమో డైరెక్టర్ అయిపోయావుగా, పనులు ఉంటాయి. నా వల్ల లేట్ అయితే బాగోదని. డైరెక్టర్ అయినంత మాత్రం మనుషులు మారుతారా ఏంటి? ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒకేలా ఉండాలి. సరే బావా. అరే బావా, రేపు నా సినిమా రిలీజ్ రా. ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను రా. సంతోషం రా బావా. అసలు ఈ సినిమా ఇవాళ థియేటర్లోకి వచ్చిందంటే నువ్వు చెప్పిన చిన్న లాజిక్ వల్లేరా. థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా బావా, మనిషి మారకూడదు అంటావు, మరి నువ్వేంటి కొత్తగా ఈ థ్యాంక్స్లు? సర్లే బావా, ఇందుకే సినిమా ఎప్పుడు చూస్తున్నావు? నీ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నా. చూస్తారా మా బావ టాలెంట్ ఏంటో? అలాగే బావా, మరి నేను కొండకు వెళ్ళొస్తాను. సరేరా బావా.
ఏం తీసావురా సినిమా? టాక్ అదిరిపోయింది బయట, హిట్ కొట్టేసావు పో. అరే వెటకారం చాలే గానీ సినిమా చూసావా లేదా? నిజంరా బాబు, టాక్ అంతా నీ సినిమా మీదే ఉంది. నిజమారా బావా? నమ్మలేకపోతున్నా. ఆ దేవుడు నన్ను కరుణించాడు. అవునా టాక్ బాగుందంటున్నావు, ఇంతకు సినిమా నువ్వు చూసావా లేదా? నిజం చెప్పు. లేదురా, చూస్తాను. సరే నువ్వు చూసి రివ్యూ చెప్పు. నీ రివ్యూ నాకు చాలా ఇంపార్టెంట్, సరేనా? సరేరా బావా. నాకు చాలా సంతోషంగా ఉంది నా సినిమా రిలీజ్ అవ్వడం, అది హిట్ అవ్వడం, నేను డైరెక్టర్ అవ్వడం, ఇవన్నీ నీ వల్లేరా. ఒక నిమిషం, ఫోన్లో ఏం చూస్తున్నావురా? సినిమా విలువ అంటే తిరగలేదు. రేయ్ ఏమైందిరా? కార్ దిగరా. ఆగురా, క్లైమాక్స్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అయిపోని. ఏంట్రా కోపం? అసలేమైంది? అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? దేని గురించి మాట్లాడుతున్నావురా? నువ్వు టికెట్ తీసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తావు అనుకుంటే ఇక్కడ పైరసీ చూస్తున్నావా? అసలు మా డైరెక్టర్ కష్టాలు తెలుసా నీకు? రాత్రి పగలను లేకుండా, వేళకి ఆహారం లేకుండా హీరోల చుట్టూ, హీరోయిన్ల చుట్టూ, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి కథలు చెప్పి వాళ్ళనే మాటలు పడుతూ కథ రాసిన మాకే ఆ కథలో నచ్చినా నచ్చకపోయినా ప్రొడ్యూసర్లు హీరోల కోసం ఆ కథలో మార్పులు చేస్తూ కష్టపడి సినిమా ఓకే చేస్తే ఆ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే వరకు మేము పడే కష్టం, సినిమా షూట్ అయ్యాక రిలీజ్ కోసం ప్రమోషన్లు, డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ తిరుగుతూ అంతా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుతుందా లేదా అని ప్రాణాన్ని అరుచేతిలో పెట్టుకో ఉంటాం రా. అలాంటిది మీలాంటి వాళ్ళు మా కష్టాన్ని పైరస్ చేసి నేలపాలు చేస్తూ ఉంటే ఏం చేయాలరా మీలాంటి వాళ్ళని? చాలేరా, నువ్వేదో ఇప్పుడు డైరెక్టర్ అయ్యావని మీవే కష్టాలు అన్నట్టు మాట్లాడుతున్నావు. డైరెక్టర్ కష్టం అనే కాదురా, లైట్ బాయ్ దగ్గర నుంచి యాక్టర్, కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటింగ్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ల వరకు ఇలా ఎంతో మంది కష్టం ఉంటుందిరా. ఇలా ప్రొడ్యూసర్ వేల కోట్లు పెట్టి సినిమా తీసి ఖర్చు చేసిన డబ్బులు వస్తాయా రావా అని, సినిమా ఇటు కొడుతుందా లేదా అని చూసి ఇలా ఎన్నో ఉంటాయిరా. అంతంత డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటే మీలాంటి వాళ్ళేమో 250 పెట్టి సినిమాకి వెళ్లకుండా ఇలా పైరసీ చేసి చూస్తూ అందరి కష్టాన్ని హేళన చేస్తున్నారు. చాలేగా నాపరా, నువ్వు నీ ఏడుపు. ఎంతసేపు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు కష్టం అంటే ఏదో మీరు చేసేదే కష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏంటి 250 పెట్టి సినిమాకి వెళ్లకుండా పైరసీ చూసాను అంటున్నావా? నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారా. నా భార్య పిల్లలతో కలిసి ఒక సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు టికెట్లు ఖర్చు పెట్టాలి. అక్కడ ఇంటర్వెల్లో స్నాక్స్కి 1000 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి ఒక సినిమాకి వెళ్ళాలంటే మధ్యతరగతి కుటుంబాలు ఎలా చూస్తారా? మధ్యతరగతి బతుకులు రా మావి. ఒక సినిమాకి వెళ్ళాలంటే 100 రకాలుగా ఆలోచించుకొని బడ్జెట్లు వేసుకొని ఆ నెలలో ఏదో ఒక నిత్యావసర ఖర్చు రాపాల్సిన పరిస్థితి ఉంటుంది. నీకేం తెలుసురా మా కష్టాలు, మా బాధలు? అలా కాదు రాము, నువ్వు పైరసీ చూస్తూ మా కష్టాలు వృధా చేస్తావన్న కోపంలో మాట్లాడాను. అవునరా, మీరు చేసే సులువైన పని నేను చెప్పట్లేదు. సినిమా చూడాలంటే అందరూ సంతోషంగా వెళ్ళి రావాలే కానీ సినిమాకి వెళ్ళాలంటేనే ఎంత ఖర్చు అవుతుందో అన్న భయం ఉండకూడదు కదా. 1000 కోట్లు పెట్టి సినిమా తీసి ఇలా టికెట్ రేట్స్ పెంచేస్తే థియేటర్లో సినిమా ఎలా చూడాలరా? చిన్న బడ్జెట్లో సినిమా తీసి టికెట్ రేట్స్ అందరికీ అందుబాటు ధరలో ఉంచితే మేం పైరసీ ఎందుకు చూస్తాంరా? అన్ని కోట్లు పెట్టి ఎవరు సినిమా తీయమన్నారు? 1000 కోట్లు పెట్టి సినిమా తీసామంటారు. అంత ఖర్చు ఎందుకు? హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్లు ఎందుకు? ఒకప్పుడు చిన్న రెమ్యునరేషన్ తీసుకొని పెద్ద హీరోలు హిట్లు కొట్టలేదా? సినిమాలు 100-200 రోజులు ఆడలేదా? అన్ని కోట్లు పెట్టి సినిమా తీసి టికెట్ల ధర ఆకాశం అందేలా పెంచితే థియేటర్లో సినిమా ఎందుకు చూస్తారు? ఎక్కువ రోజులు ఎలా ఆడుతుంది? అయినా ఎప్పటిదో ఎందుకు ఇప్పట్లోనే చిన్న బడ్జెట్లో సినిమాలు రావట్లేదా? సినిమాలు తీయట్లేదా? హిట్ కొట్టి లాభాలు పొందట్లేదా? ముందు మీరు తక్కువ బడ్జెట్లో సినిమాలు తీయండి. టికెట్ రేట్స్ అందరికీ అందుబాటు ధరలో ఉంచితే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు కుటుంబంతో ఆనందంగా సినిమాకి వెళ్తాం. ఇదంతా కలనా? అర్జెంట్గా మా వాడిని కలవాలి.